పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు. దేశంలో మొదలైన జీఎస్టీ పండుగ, అమల్లోకి వచ్చిన కొత్త స్లాబ్లు పేద మధ్యతరగతికి ఊరట. జీఎస్టీ సంస్కరణతో అందరికీ మేలు, వన్ నేషన్ వన్ ట్యాక్స్ కల సాకారమైంది. దేశ వృద్ధి రేటు మరింత పెరుగుతుందన్న మోదీ. మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులే వాడండి, మరోసారి ప్రజలకు ప్రధాని స్వదేశీ పిలుపు. మోదీ నినాదానికి మద్దతు తెలిపిన చంద్రబాబు. పాకిస్తాన్ పై టీమిండియా ఘన విజయం, సూపర్ 4 లో పాక్ ను చిత్తు చేసిన భారత్, 6 వికెట్ల తేడాతో గెలుపు. పాకిస్తాన్ క్రికెటర్ ఫర్హాన్ ఓవర్ యాక్షన్, హాఫ్ సెంచరీ చేశాక పిచ్చి చేష్టలు, బ్యాట్ తో గన్ ఫైరింగ్ చేస్తున్నట్లుగా సెలబ్రేషన్. నేటి నుంచి విశాఖలో ఈ గవర్నెన్స్ సదస్సు ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు, హాజరు కానున్న ఇండియన్ టెక్ నిపుణులు. హైదరాబాద్ లో మళ్లీ కుండపోత వర్షం, రాత్రిపూట కుమ్మేసిన వరుణుడు, జోరు వానలోనే బతుకమ్మ ఆడిన మహిళలు. ఇవాళ కూడా హైదరాబాద్ కు వర్ష సూచన, తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్, ఏపీలో 6 జిల్లాలకు హెచ్చరికలు. ఇవాళ మూడో రోజు ఏపీ అసెంబ్లీ, మెడికల్ కాలేజీల వివాదంపై చర్చ, సమాధానమివ్వనున్న సీఎం చంద్రబాబు. బ్రహ్మోత్సవాలకు తిరుమల ముస్తాబు, రేపటి నుంచి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఏర్పాట్లు చేసిన టీటీడీ. విజయవాడలో దసరా ఉత్సవాలు, బాలా త్రిపుర సుందరీ దేవి రూపంలో అమ్మవారు, ఈ ఏడాది 11 అలంకారాల్లో దర్శనం. పరకామణి చోరీపై రాజకీయ రచ్చ, సిబిఐతో దర్యాప్తు చేయించాలన్న భూమన, దొంగతో రాజీ పడ్డారన్న భానుప్రకాష్ రెడ్డి. నీళ్లు మళ్లించకుండా స్పిల్వే ఎలా కడతారు, పోలవరం కోసం చాలా సార్లు ఢిల్లీ వెళ్లాం, ఆలస్యానికి చంద్రబాబే కారణమన్న బుగ్గన. ఆల్మట్టి ఎత్తు పెంపుకు తెలంగాణ వ్యతిరేకం, సుప్రీంలో కేసు నడుస్తోందన్న ఉత్తమ్, కాళేశ్వరం అంశంలో చర్యలు తప్పవన్న మంత్రి. సిద్దిపేటలో ఎవరి ఆంక్షలు పనిచేయవు, కుట్రలు చేసిన వారిని వదిలిపెట్టను, చింతమడకలో హరీష్ కి కవిత హెచ్చరికలు. విశాఖ గాజువాకలో స్పా పేరుతో వ్యభిచారం, డైమండ్ లగ్జరీ థాయిలో 3 యువతుల రెస్క్యూ, 2 విటులు 2 నిర్వాహకుల అరెస్ట్. అనంతపురం జిల్లా గుంతకల్లులో ఉద్రిక్తత, నవరాత్రి ఫ్లెక్సీలను చించేసిన యువకులు, చర్యలు తీసుకోవాలని ఆర్య వయసుల ఆందోళన. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో భారీ వర్షం, ఇళ్లలోకి చేరిన వర్షపు నీరు, నర్సరావుపేట రోడ్డులో రాకపోకలకు ఇబ్బంది. పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు.